ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 27వ వచనం. నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన దేవుడి నామాన్ని మనం ఎప్పుడు పలుకుతూ ఉండాలి. మన నోట్లో దేవుని మాటలు ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, దేవుడి పదాలు ఉండాలి. మన నోట్లో శాప వచనాలు ఉండకూడదండి, ఆశీర్వాదపు వచనాలు ఉండాలి. మన దేవుణ్ణి సిలువేసేటప్పుడు వాళ్ళు ఎంత కొడుతున్నా తిడుతూ ఉన్నా కూడా మొదటి మాట, ఆయన సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని అన్నారు. అంటే మన దేవుడు క్షమించేటువంటి మనసు అండి. మన దేవుడిది ప్రేమ కలిగినటువంటి మనసు. మనుషులు కొడుతున్నారు, తిడుతున్నారు, ఉమ్ము వేస్తున్నారు, ఆయన తను తాను ఎంత తగ్గించుకున్నాడు. ఆయన చేసిన మనుషులు ఆయనకు వ్యతిరేకంగా కొట్టినా కూడా వాళ్ళు క్షమించమని తండ్రికి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనల్ని ఒక దెబ్బ కొడతారు, మనల్ని కొట్టిన వారిని మనం క్షమించగలుగుతామా? మనకైతే క్షమాపణ రాదు. మనం మనుషులం. మనం ఒక దెబ్బ కొడతాం, వేరే వాళ్ళని రెచ్చగొట్టిస్తాం, పోలీస్ కేసు పెడతాం, అతన్ని ఇబ్బంది పెట్టేదాకా, కొంతమంది అయితే చంపేదాకా కూడా నిద్రపోరండి. అంత పగని, అంత ప్రతీకారము మన హృదయంలో ఉంటుంది. అయితే దేవుడు ఆయన గొప్ప దేవుడు కాబట్టి మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనము కూడా అలాంటి హృదయాలు కలిగి ఉండాలి. అంత ఎక్కువగా మనల్ని క్షమించలేకపోయినా దేవుడు మనసు కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ శక్తి ఉంటే మనము క్షమించేటువంటి మనసు దేవుడే ఇస్తారండి. అయితే బైబిల్ వాక్యం ఇప్పుడు ఏం చెప్తుందంటే దేవుడి నామాన్ని ఉచ్చరించాలి, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంటే దేవుడి నామాన్ని పలుకుతూ ఉండాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎగతాళిగా దేవుడి నామాన్ని పలుకుతూ ఉంటారు, దేవుణ్ణి ఎగతాళి చేస్తూ ఉంటారు. దేవుడి నామాన్ని వ్యర్థంగా పలికేటువంటి వారు వాళ్ళు పనికి రారండి. వాళ్ళు దేవుణ్ణి ఎగతాళి చేసినట్లుగా కాబట్టి ఈ లోకంలో ఏది విత్తితే అది కోస్తామో, వాళ్ళు దేవుణ్ణి నవ్వులు పాలు చేస్తే వాళ్ళు నవ్వులు పాలు అయిపోతారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. వాళ్ళని చూసి అనేక మంది నవ్వుకుంటారు, పెంటలాగా తీసి పడేస్తారు. దేవుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ లోకంలో మనుషులతో ఆటలాడినట్లుగా దేవుడితో ఆటలాడకూడదు. మన దేవుడు ఎవరంటే రోషం కలిగిన దేవుడు. వ్యర్థంగా ఆయన నామాన్ని ఉచ్చరించకూడదు. కొంతమంది కన్ను మూస్తే కన్ను తెరిస్తే వ్యర్థంగా ఉచ్చరిస్తారు. ఒకవేళ మన కడుపులో భయము భక్తి ఉండి పరిశుద్ధంగా ఉచ్చరిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే మనం ఎప్పుడైతే ఎగతాళిగా దేవుణ్ణి మనం ఉచ్చరిస్తూ ఉంటామో అప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడాలి. మనుషులైతే వాళ్ళు వినర్లే అని మనం ఇక రహస్యంగా అనుకుంటాం. దేవుడు లోకమంతా వ్యాపించున్నాడు కాబట్టి మనం దేవుడి గురించి ఏదన్నా చెడ్డగా ఆలోచించినా కూడా దేవుడికి తెలిసిపోతుంది. కాబట్టి మనం దేవుడి దగ్గర మనకు అన్నీ కావాలి, కానీ ఆయన్ని మనం వ్యర్థంగా ఉచ్చరించినా, దేవుణ్ణి మనం అవమానించే పనులు చేసినా, మనల్ని దేవుడు ఎప్పుడైతే మన దేవుని మనం ఘనపరుస్తూ ఉండాలి, మనం మహిమపరుస్తూ ఉండాలి. కానీ ఇతరుల దగ్గర మన దేవుణ్ణి మనము ఇబ్బంది పెట్టకూడదండి. మన దేవుణ్ణి తక్కువ చేయకూడదండి. మనం సేవించేది జీవం కలిగిన యేసయ్యని సేవిస్తున్నాం. ఒకవేళ మన దేవుణ్ణి వాళ్ళు ఏమన్నా తప్పుగా అంటున్నా, మీ దేవుడు అది ఇది అంటున్నా, అందరి దేవుళ్ళు ఒకటే, మన యేసు ప్రభు వారే. వాళ్ళకి తెలియక వాళ్ళు మనం అంటున్నా కూడా మీ దేవుడు మా దేవుడు అని పేర్లు పెట్టి ఈ లోకానుసారమైనటువంటి మనుషులు పెట్టి మనల్ని అంటున్నా కూడా మనం దేనికి భయపడకూడదండి. మనము తల దించుకొని వచ్చేయాలి. మన దేవుడు తల దించుకొనే ఉన్నాడు, మనం కూడా తల దించుకొని వచ్చేయాలి, జవాబు చెప్పాలి. కొంతమంది విని ఆలోచిస్తారు, కొంతమంది వాళ్ళకి హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆలోచించేదానికి శక్తి ఉండదు. వాళ్ళు అడ్డం మాట్లాడతారు, మన దేవుణ్ణి తిట్టినట్లుగా మాట్లాడతారు. అప్పుడు మనం ఏం చేయాలంటే అలాంటి వాళ్ళ దగ్గర మనం గమ్ము తలదించుకొని వచ్చేసి మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. అయ్యా ఆ బిడ్డకు తెలియదయ్యా, ఆ బిడ్డ మీద శిక్ష వేయద్దు ప్రభా, అతను తెలుసుకోవాలి, అతను తెలియకంటున్నాడు, అతన్ని మార్చేనని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు అపోస్తుడైన పౌలు గాని, సౌలుగా ఉన్న పౌలు గాని మార్చుకున్న దేవుడు ఆ బిడ్డను మార్చుకోలేడా?
ఖచ్చితంగా మార్చుకుంటారండి. ఏదో ఒక రూపాన ఆ దేవుని వాక్యం అనేది ఆ బిడ్డల హృదయాల్లోకి వెళ్తాయి. వాళ్ళు అనారోగ్యంగా అయినా అప్పుడైనా వారు దేవుడు తెలిసేలాగా దేవుడు చేసుకుంటాడు. దేవుడు పని దేవుడు చేసుకుంటాడు. అయితే మనము దేవుడికి ప్రార్థన చేయాలి, దేవుడికి విజ్ఞాపన చేయాలి, దేవుడికి యాచన చేసే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటామో దేవుడు మనల్ని బ్లెస్ చేస్తారండి. ఈ లోకంలో మనుషులు బ్లెస్సింగ్స్ మనతో ఉండవు, మనుషులు ఇచ్చే అవార్డులు మనతో ఉండవు, కానీ దేవుడిచ్చే రివార్డులు మనతో ఉంటాయి. దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ మన తరతరాలకు ఉంటాయి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే తరతరాలకు ఉంటాయండి, అది ఆశీర్వాదం. కాబట్టి మనం దేవుని బిడలుగా దేవుడి దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఈ లోకంలో ఏదైనా మనకి దేవుడి దగ్గర నుంచి రావాలి, కానీ మనుషుల దగ్గర నుంచి వస్తే అవి చాలా ఇబ్బంది పెడతాయండి. మన గుండెను గాయం రేపుతాయి, మనల్ని ఎంతగానో శోధిస్తాయి, మనల్ని ఎంతగానో అవమానపరుస్తాయి. కాబట్టి మనము దేవుని నామాన్ని మనం ఎప్పుడైతే ఉచ్చరిస్తూ ఉంటామో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు అబ్రహాం గారు ఉన్నారు, ఆయన విశ్వాసానికి తండ్రి అని ఎందుకు అన్నారంటే ఆయనకి దాదాపు 100 సంవత్సరాల్లో ఒక కుమారుడిని ఇచ్చిన, ఇస్సాకు గారిని ఇచ్చిన దేవుడు ఎప్పుడైతే ఆయన బలి ఇవ్వమన్నా కూడా దేవుడు మాటకి లోబడి అబ్రహాం గారు తీసుకొని వెళ్ళారు బలికి. దాన్ని బట్టి ఆయన విశ్వాసానికి తండ్రి అయిపోయారు. అంటే దేవుడు మాట లోబడ్డాడు. ఈ కుమారుడు పోతే పోయాడు, నా దేవుడు ఇంకొక కుమారుని ఇవ్వగలుగుతాడు, మేము వృద్ధులమైనా కూడా అని అబ్రహాం గారు దేవుడు మాట విని వెళ్ళిపోయారు. దేవుడేం అన్యాయస్తుడు కాదు, దేవుడేమి ఆయన కుమారుడిని బలి తీసుకోవాలా. అంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి యేసుక్రీస్తు వారు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి యేసుక్రీస్తు వారు. దేవుడు ఎంత బలమైన దేవుడు అండి యేసుక్రీస్తు వారు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం పెట్టుకొని మనం దేనికి భయపడాలా, మనం దేనికి ప్రాకులాడుతున్నాం, మనం దేవుని నామాన్ని పలకాలని, సాతాను మన దగ్గరికి రాకుండా ఉండాలంటే ఈ లోకంలో సాతాను పట్టిన మనుషులు మన దగ్గరికి రాకుండా, దయ్యాలు ఇవి ఏదేదో అంటారు అవన్నీ మన దగ్గరికి రాకుండా ఉండాలంటే మనం దేవుడికి ప్రార్థన చేస్తూ దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి పరిశుద్ధంగా. ఇప్పుడు కొంతమంది ఉంటారు, తప్పు చేస్తారు, ఏదో పొరపాటు వ్యభిచారమో తాగుడు హత్య చేస్తారు. ఇది దేవుడి చిత్తం అని అనుకుంటే చాలా తప్పు అండి, చాలా పొరపాటు. అది దేవుడు మంచి పనులు చేయమని చెప్పాడు. దేవుడి చిత్తం ఏంది? దేవుడి సేవ చేయడము, దేవుడు పరిశుద్ధంగా జీవించడం దేవుడి చిత్తం. సాతాను చిత్తం ఏంటంటే మనుషుల్ని చెడగొట్టడం సాతాను చిత్తం అని బైబిల్లో స్పష్టంగా ఉంది. మనం మంచి కార్యాలు చేస్తే అది దేవుడి చిత్తం అనుకోవాలి. చెడ్డ మనం తాగేది, మనం పాపం చేసేది, పాపం చూసేది అది దేవుడి చిత్తం అంటే దేవుడి చిత్తం కాదు. మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధులకి తండ్రి, పాపులకి తండ్రి ఎవరంటే సాతాను. మనం పాపం చేస్తున్నామంటే మనం సాతాను బిడ్డలం అయిపోయినట్లే. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి మనం ఈ లోకంలో దేవుని నామాన్ని మనం ఉచ్చరించే బిడలుగా, దేవుని మార్గంలో మనం నడిపించే బిడలుగా, దేవుడి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే బిడలుగా, దేవుడి మార్గంలో మనం నడిపించే బిడలుగా, దేవుని సేవలో మనం ముందుకు కొనసాగే బిడలుగా, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, గొప్ప దేవుడా, పరిశుద్ధమైన దేవుడా, సత్యదేవుడా, నిత్య దేవుడా, యూదా గోత్రపు సింహమా, మా బాధలు, మా కష్టాలు, మా నష్టాలు, మా ఇరుకులు, మా శ్రమలు అన్నీ చూస్తున్న మా నాయన, అయ్యా వ్యర్థంగా ఎవరినైనా మీ నామాన్ని ఉచ్చరించకూడదు ప్రభువా. అయ్యా మీ నామాన్ని మహిమపరిచే బిడలుగా ఉండాలి నాయన. అయ్యా మీ నామాన్ని ఘనపరిచే బిడలుగా ఉండాలి ప్రభువా. అనేక మంది బిడలయ్యా, అయ్యా మీ మార్గంలో నడిచేదానికి ప్రతి ఒక్క బిడని స్థిరపరచమని, బలపరచమని, ఆరోగ్యం నింపమని అడుగుచున్నాము నాయన. అయ్యా మనుషులు దుర్మార్గులుగా ఉన్నారయ్యా, మనుషులు పాపులుగా ఉన్నారయ్యా, మనుషులు ద్రోహులుగా ఉన్నారయ్యా, మనుషులు వ్యభిచారులుగా ఉన్నారయ్యా. అయ్యా మనుషులు వ్యర్థంగా మీ నామాన్ని ఉచ్చరిస్తున్నారు ప్రభువా. వ్యర్థంగా కాకుండా ఎప్పుడైతే పూర్ణాత్మతో పూర్ణ మనసుతో మిమ్మల్ని ఆరాధించి ఎసి మీ నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే మీరు ఆశీర్వదిస్తారు, ఒక మంచి జీవితాన్ని ఇస్తారు. బైబిల్ గ్రంథంలో అబ్రహాం గారిని చూసుకోవచ్చయ్యా,
యోబు గారిని కూడా చూసుకోవచ్చు ప్రభువా. వాళ్ళయ్యా వాళ్ళు మా బిడ్డలు పోయినా ఏమైనా కూడా నా దేవుడే నా శరణమని వాళ్ళు మీ వైపు చూశారు. వాళ్ళ జీవితాలు బైబుల్ గ్రంథంలో వచ్చాయి దేవా. దాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ విశ్వాసంగా ఎన్ని శ్రమలు బాధలు కష్టాలు వచ్చినా మేము అటు ఇటు వెళ్లకుండా మీ మార్గంలో నడిచి మనుషులైన మేము మిమ్మల్ని చూడకపోవచ్చు, కానీ అయితే చూడకుండా నమ్మిన వారు ధన్యులు, చూసే నమ్మిన వారి కంటేనే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా యవన వయసులో కాడి మోట నరునికి మేలు ప్రభువా, అది మోపినవాడు యెహోవాయే కదా నాయన. మీరు మాకు ఒక కాడినిచ్చారయ్యా, బలమైన కాడినిచ్చారు ప్రభువా, అది సులువైన కాడినిచ్చారు నాయన. మీ కాడిని మేము మొయ్యాలి, కానీ మా కాళ్ళు సాతాను కాడి మొయ్యకుండా సహాయం దయచేయండి అయ్యా. యవన వయసులో యేసయ్య మీ కాడి మోస్తే నరునికి మేలు కాబట్టి, అది మోపినవాడు యెహోవాయే కాబట్టి సహాయం దయచేయండి అయ్యా. చనిపోయిన వారి గురించి అయితే కాదు ప్రభువా, వాళ్ళు బంధువర్గ రక్త సంబంధికులు స్టేబుల్ని కొలిక్స్ని కాపాడండి ప్రభువా. చనిపోయిన వారయ్యా తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు ప్రభువా. ప్రతి ఒక్క నాలుక మేము స్తుతించాలా, ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ మీ మార్గంలోకి నడవాలి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ నీటి బాప్తీసం తీసుకోవాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ రక్షణ మార్గంలోకి రావాలి ప్రభువా. అయ్యా చనిపోయిన వారు మీ బిడ్డలుగా చనిపోతే మళ్ళీ తిరిగి లేపబడే అవకాశం ఉంటుంది కాబట్టి సహాయం దయచేయమని అడుగుచున్నాం. గాయం రేపేది మీరు గాయం కట్టమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఇద్దరు కలిసి ఉండాలా. వాళ్ళ బిడ్డలను ఆస్వాదించండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి. సీయోనులను ఆశ్రయించి క్రీస్తు బండపైన వాళ్ళ కుటుంబం కట్టుకునేదని సహాయం దయచేయండి అయ్యా. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దైందును మధ్యన మీ దైందును వర్ధిల్లాలి, మీ కాడి మొయ్యాలి, మీ సేవ చేయాలి ప్రభువా. ఏ వయసు వారినైనా బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి అయ్యా. మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి స్తోత్రం ప్రభువా. మీ సేవ చేసేదానికి సహాయం దయచేయండి అయ్యా. ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్లో ఐసీలో, ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్ ఐసీలు ఇంటెన్సివ్లో మరణ పడకల పైన ఉన్నారో స్వస్థపరచండి ప్రభువా. ప్రయాణం బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్, ఫ్లైట్, కారు, బైక్, ఆటో దేంట్లో వెళ్తున్న గమ్యస్థానానికి క్షేమంగా చేర్చమని అడుగుచున్నాను నాయన. అయ్యా దేశం మీదకి దేశాలు యుద్ధాలు తీసివేయండి అయ్యా. జెరూసలేముని, భారతదేశాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడిన ప్రభువా. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నాయన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ఇవేవి కరువు లేకుండా బ్లెస్ చేసి ఆశీర్వదించి 30 రంతులుగా 60 రంతులుగా 100 రంతులుగా ఆశ్రయించి సహాయం దయచేయమని అడుగుచున్నాము నాయన. ఎగ్జామ్ రాస్తున్న రాయిపోతున్న బిడ్డను కాపాడండి నాయన. ఎగ్జామ్ రాసిన బిడ్డలకి రిజల్ట్స్ వస్తాయి ప్రభువా. ఆ రిజల్ట్స్ని ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళ తల్లిదండ్రులకు నాయన ప్రాముఖ్యంగా మంచి పేరు తేవాలయ్యా. అయ్యా మీకు మంచి పేరు నాకు తేవాలి నాయన ప్రాముఖ్యంగా. అదేవిధంగా మంచి మార్కులు వచ్చాయని గర్వం లేకుండా సహాయం దయచేయండి. రాయిపోచున్న బిడ్డలకి ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో సహాయం దయచేసి బ్లెస్ చేసి అయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళని కమ్ముకున్నట్లుగా ప్రాధాయపడుతున్నామయ్యా. వేసి పశువుల్ని, పక్షుల్ని, మనుషుల్ని, జంతువుల్ని, జీవరాశిని, సృష్టిని, ఈ లోకాన్ని, యూనివర్స్ని కాపాడని నాయన. ప్రతి ఒక్క నాలుకనైనా మేము స్తుతించాలి, ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగాలని ప్రాధాయపడుతున్నాము నాయన. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పిరస్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.